వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి ఎస్ఐ సిపిఓ రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఈరోజు అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఎవరికైతే రేపు ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకు ఈరోజు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు అడ్మిషన్ సర్టిఫికేట్ అని బ్లూ కలర్లో చూపిస్తుంది. అక్కడ ప్రొఫైల్ గుర్తు కనిపిస్తుంది కదా, ఆ యొక్క ప్రొఫైల్ గుర్తు మీద ఏం చేయాలంటే మీరు క్లిక్ చేయాలి. కొన్నిసార్లు అయితే అది లోడ్ అవ్వదు, కాబట్టి ఒక 2-3 సార్లు దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా లోడ్ అవుతుంది. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ కనిపిస్తుంది, అక్కడ సెలెక్ట్ క్లిక్ చేసి సబ్ ఇన్స్పెక్టర్ అని క్లిక్ చేసుకోండి. ఒక ఎగ్జామినేషన్ ఇయర్ కింద 2025 మీద క్లిక్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అడ్మిట్ కార్డ్ అయితే ఫస్ట్ చూపిస్తుంది. దీనిలో కేవలం మీ సిటీ, మీ ఎగ్జామ్ డేట్ అయితే ఉంటుంది. అప్లికేషన్ యాక్సెప్టెడ్ అని గ్రీన్ కలర్లో ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ కింద ఏముంటుందంటే చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. హాల్ టికెట్ అనేది కేవలం ఎగ్జామ్కి ఒక్కరోజు ముందు మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. కాబట్టి ఎగ్జామ్ ఎవరికైతే 9వ తేదీ ఉందో వాళ్ళు ఈరోజు డౌన్లోడ్ చేసుకోండి. 10వ తేదీ వాళ్ళకు 9వ తేదీ వస్తుంది, 11వ తేదీ వాళ్ళకు 10వ తేదీ వస్తుంది, 12వ తేదీ వాళ్ళకు 11వ తేదీ అయితే హాల్ టికెట్స్ వస్తాయి. ఎగ్జామ్కు వెళ్ళేటప్పుడు మీకు హాల్ టికెట్ వచ్చేసి కలర్ జిరాక్స్ తీసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఆధార్ కార్డ్ ఒరిజినల్ అయితే ఉండాలి. ఒకవేళ ఆధార్ లేకపోతే ఓటర్ కానీ, డ్రైవింగ్ కానీ, పాన్ కార్డ్, ఈ యొక్క 4 దానిలో ఏదో ఒకటి ఒరిజినల్ అయితే మీరు తీసుకువెళ్ళాలి. ఒరిజినల్ అయితే మ్యాండేటరీ. తర్వాత మీ దగ్గర 2 ఫొటోస్ అయితే ఉండాలి. బాయ్స్ వచ్చేసి ఎగ్జామ్కి గొలుసులు కానీ, బెల్ట్ కానీ, చేతికి బ్యాండ్లు కానీ అలాంటివి ఏమైతే పెట్టుకోకూడదు. జస్ట్ క్యాజువల్గా వెళ్ళాలి. ఎటువంటి పెన్ను, పేపర్ కూడా తీసుకువెళ్ళకూడదు. అన్ని వాళ్ళే ఎగ్జామ్ హాల్లోనే ఇస్తారు. తర్వాత గర్ల్స్ వచ్చేసి గజ్జెలు కానీ, కమ్మలు కానీ, అలాగే ఎటువంటి గొలుసులు కానీ, తర్వాత వచ్చేసి మెట్టెలు కానీ ఇలాంటివి ఏమైతే అలో చేయరు. కేవలం మీరు నార్మల్గా వెళ్ళాలి. ఎటువంటి పెన్ను కూడా మీరు తీసుకువెళ్ళకూడదు. ఆ పెన్స్ కూడా వాళ్ళే ఇస్తారు. ఆధార్ బయోమెట్రిక్ ఎవరైనా లాక్ పెట్టుకుంటే ఆ యొక్క లాక్ని అయితే తీసేసుకోండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో మీకు ఫింగర్ ప్రింట్ అయితే స్కాన్ చేస్తారు. కాబట్టి ఎవరైనా ఫింగర్ ప్రింట్ లాక్ వేసుకుంటే ఆధార్ కార్డులో ఇప్పుడే తీసేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.